ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ వివరాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఏపీడీసీ వ్యవహరించనున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని డిఎల్పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. 3 స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదం తెలిపిందన్నారు. బార్ లైసెన్సుల ఫీజును 25 లక్షల రూపాయలకు కుదిస్తూ ఆమోదం తెలిపిందన్నారు. యువజన పర్యాటక శాఖ జీవోల రాటిఫికేషన్ కు ఆమోదం తెలిపిందన్నారు. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు 2025కి ఆమోదం తెలిపిందన్నారు. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. నెలలో 4 రోజుల పాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. 8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావాల్సిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే క్యాప్టివ్ పోర్ట్ ఈరోజు ప్రభుత్వం అనుమతించిందో ఫస్ట్ ఫేజ్లో 20.5 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయటానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు 5,816 కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో టూరిజంకి అపారమైన అవకాశాలు ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ఆదాయమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి అదేవిధంగా ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం చాలా మంది హోటల్స్ ఉన్నా 3 స్టార్ హోటల్స్లో ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఈ బార్ లైసెన్స్లు తీసుకున్నారు. మరి 66 లక్షల నుంచి బార్ లైసెన్స్ ఫీజుని 25 లక్షలకి తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కళల్ని అన్ని రంగాలతో పాటు మన రాష్ట్రంలో ఉన్న పేరున్న అన్ని కళల్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేయటం ప్రభుత్వం యొక్క లక్ష్యం.